కర్కాటక రాశి వారికి గత వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. ఖర్చులు అదుపులో ఉండాలి. ఎంత ఖర్చు వచ్చినా సరే ఖర్చులు వెనకాడకుండా ముందుకు వెళ్తారు. శుభకార్యాలకు సంబంధించిన వ్యవహారాలు, వివాహం సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారం గడిచిన వారం కంటే కూడా, అంతకుముందు వారం కంటే కూడా ఈ వారం వ్యాపార పరంగా మంచి లాభాలు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మంచి అనుకూలత ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు రావడం, ఉన్న సేల్ అవడం, ఇటువంటి కార్యక్రమాలు బాగుంటాయి. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్థిరత్వం లభిస్తుంది. వైద్యులతో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్ ఈ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉంది. కష్టం తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. అయితే ద్వితీయంలో కేతు ఉన్నారు. ఏదైనా సరే ఒక ఆలోచన నిర్ణయాత్మకంగా తీసుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ సఫలీకృతం అవుతాయి. అయితే ఆలోచన విధానం అనేది మనం ఎంతవరకు తీసుకుంటాము, అది మంచిగా చెడా అనేది మీకు మీరుగానే తీసుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరో మనకు మోసం చేశారు, ఇబ్బంది పెట్టారు, మనం వాళ్ళని అలాగే చూడాలి అన్న భావన పక్కన పెట్టి, మీరు ఎలా ఉన్నా సరే, ఎంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే పైవాడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, కానీ మన పని మనం చేసుకుని వెళ్ళాలి అన్న భావంతో మీరు ముందుకు వెళ్ళండి. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా సరే మీరు స్థిరంగా నిలబడిన రోజున అవి మంచి ఫలితాలను ఇస్తాయి. దైవానుగ్రహం చక్కగా ఉంది. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తుంది. భవిష్యత్ బాగుండి జూన్ నుంచి మీకు చక్కగా మంచి ఫలితాలు సంప్రాప్తించగా గ్రహతులు గోచరిస్తుంది. కాబట్టి ఏదైనా సరే ఆచితూచి అడుగు వేయడం చెప్పదగింది. విద్యార్థులకు చక్కటి కాలం అని చెప్పొచ్చు. విద్య మీద శ్రద్ధ వహిస్తారు. ప్రభుత్వ ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి రవి దశమ స్థానంలో ఉచ్చబట్టి ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం పరంగా ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. చేసే పని, కృషి ఫలిస్తుంది. ఏదైనా సరే మన కష్టం మనం పడాలి, భగవంతుడు సలహా ఉండాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దైవానుగ్రహం ఎక్కువగా చేస్తారు. దాన ధర్మాలు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా విదేశ సంబంధించిన వ్యవహారాలు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాలం చక్కగా ఉంది. వైద్యవతులు ఉన్న వారికి విదేశాలకు వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాస్తున్న వారికి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. కాలం చక్కగా ఉంది. అయితే ధన వ్యయం విషయంలో మటుకి 1-2 సార్లు ఆలోచించండి. అయితే ఖర్చు పెట్టినా కూడా మంచి శుభకార్యాలకే ఖర్చు పెడతారు. ఏదైనా సరే పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, మనం చేసే ఖర్చు వాళ్ళ కోసమే కదా అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు. దైవానుగ్రహం వల్ల మంచిగా జరుగుతుంది. గడిచిన 2-3 వారాల కంటే ఈ వారం వీరికి చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం శివతాండ స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా ఉదయం సాయంత్రం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి మడమాల వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in